మొదటి రోజు కలస్థాపన ముహూర్తము. హస్తా నక్షత్రం ఉదయం 6:15 నుంచి 7:22 వరకు మంచి ముహూర్తం ఉంది. తదుపరి అభిషిత్ లగ్నము 11:46 నుంచి 12:47 వరకు ఉంది. మొదటి రోజు అలంకరణ బాలా త్రిపుర సుందరి అలంకరణ. బెల్లం పరవన్నం నైవేద్యం చేయాలి. లేత గులాబీ రంగు చీర అమ్మవారికి ధరించాలి. బాలా త్రిపుర సుందరి స్తోత్రము పారాయణం చేయాలి. రెండో రోజు గాయత్రి అమ్మవారు నిమ్మకాయల పులిహారి నైవేద్యం చేయాలి. నారింజ రంగు చీరని కనకాంబరం రంగు చీర కానీ తామర పుష్పములతో అమ్మవారికి పూజ చేయాలి. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి గంధం రంగు చీరని అమ్మవారు ధరించాలి. కొబ్బరి అన్నము, గారెలు, దద్దోజనం నైవేద్యం చేయాలి. మల్లె పువ్వులతో అమ్మవారిని పూజ చేయాలి. నాలుగో రోజు లలితా త్రిపుర సుందరి చక్కెర పొంగలి పరవాన్నం నైవేద్యం చేయాలి. బంగాళపు రంగు గల చీరని అమ్మవారి వస్త్రం ధరించాలి. ఎర్రని కలవ పువ్వులతో అమ్మవారి పూజ చేయాలి. మహాచండి ఐదవ రోజు కట్టె పొంగలి, చలివిడి, వడపప్పు నైవేద్యం చేయాలి. పసుపు రంగు, బంగారు రంగు చీరని అమ్మవారికి ధరించాలి. పసుపు పువ్వులతో అమ్మవారి అర్చన చేయాలి. మహాచండి స్తోత్రము పారాయణం చేయాలి. మహాలక్ష్మి అలంకరణ ఆరో రోజు శ్రీరన్నము, పూర్ణము, రవ కేసరి, గులాబీ రంగు చీరని అమ్మవారి ధరించేయాలి. తామర, తెల్లని కలవ పువ్వులతో అమ్మవారి అర్చన చేయాలి. ఏడవ రోజు సరస్వతీదేవి అలంకరణ. అక్షరాభ్యాసం చేసుకునేవారు 9:03 నుంచి 9:27 వరకు చేసుకోవాలి. సాయంత్రం 4:07 నుంచి సాయంత్రం 4:30 వరకు చేసుకోవాలి. ఎనిమిదవ రోజు అలంకరణ దుర్గాదేవి. దుర్గాదేవికి ఇష్టమైన ఎరుపు రంగు చీరని అలంకరణ చేయాలి. దుర్గాదేవి స్తోత్రం పారాయణం చేయాలి. అష్టోత్తరము పారాయణం చేయాలి. తొమ్మిదవ రోజు చింతపండు. తొమ్మిదో రోజు అలంకరణ మహిషాసురి మధ్యని చింతపండు పులిహారి, గారెలు, వడపప్పు, పానకం నైవేద్యం చేయాలి. నీలిపు రంగు చీరని అమ్మవారికి అలంకరణ చేయాలి. మహిషాసురి మధ్యని స్తోత్రం పారాయణం చేయాలి. 10వ రోజు విజయదశమి. శ్రీ రాజరాజేశ్వరి ఆకుపచ్చ చీరని అలంకరణ చేయాలి. శాఖాహారం మహానైవేద్యం చేయాలి. ఎర్రటి పువ్వులతో సుగంధ పరిమళమైన పుష్పాలతో అమ్మవారి అర్చన చేయాలి. రాజరాజేశ్వరి అష్టకం చదవాలి. ఈ 9 రోజులు నియమ నిష్టలతో పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహం పొందండి.